డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్. రీసెంట్గా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఇందులో ఆయన జస్ట్లో మిస్ అయ్యారు. నిందితుడిని సీక్రెట్ సర్వీస్ మట్టుబెట్టేశారు. చెవికి ఒక బ్యాండేజ్ వేసుకుని మళ్ళీ ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా వచ్చాయి. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఓ విషయం మాత్రం తేలలేదు. అదేంటంటే మాథ్యూ క్రూక్స్ ట్రంప్ని చంపాలని ఎందుకు అనుకున్నాడు? దీని వెనుకున్నది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో ఒక సంచలన విషయం తెర మీదకి వచ్చింది. ట్రంప్కు థ్రెట్ 2 దేశాల నుంచి ఉందన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇంతకీ ఆ దేశాలు ఏంటి? వాటికి ట్రంప్ను చంపే అవసరం ఏంటి? We see something that said, take a look at what happened. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీక్గా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. ఏం చేస్తున్నాడో, ఎటు చూస్తున్నాడో, ఎవరిని పిలుస్తున్నాడో కూడా తెలియడం లేదు. ఇలాంటి వ్యక్తి మళ్ళీ అమెరికాకు అధ్యక్షుడిగా అవసరమా? ఈ సందేహాలు ఇప్పుడు అమెరికన్లలో మొదలయ్యాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. బుల్లెట్ జస్ట్ ఇంచెస్లో మిస్ అయ్యి ట్రంప్కి చెవి నుంచి దూసుకుపోయింది. చెవి పక్క నుంచి అలా చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. దీంతో ట్రంప్పై సింపతి పెరిగింది ప్రజల్లో. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్న థియరీస్ కూడా ఉన్నాయి. బట్ కథలోకి సడన్గా 2 దేశాల ఎంట్రీ వచ్చింది. దీంతో అమెరికన్ గవర్నమెంటే ట్రంప్కు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇంతకీ ఆ 2 దేశాల కథ ఏంటో చూద్దాం. అమెరికన్ ఇంటెలిజెన్స్కు ఓ ఇంటెల్ అందింది. దాని సారాంశం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ను ఇరాన్ మట్టుబెట్టాలనుకుంటోంది. దీనికి సంబంధించిన కుట్ర ఇప్పటికే మొదలైంది. ఈ రిపోర్ట్ ఇప్పుడు కాదు, ట్రంప్పై కాల్పులు జరగడానికి కొన్ని వారాల ముందే అందింది. మరి ఈ రిపోర్ట్ను కావాలనే లైట్ తీసుకున్నారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇలాంటి రిపోర్ట్స్ అమెరికన్ ఇంటెలిజెన్స్కు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇరాన్తో పాటు చాలా దేశాలకు అమెరికా అంటే అస్సలు పడదు. అమెరికాకి చాలామంది శత్రువులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. మరి క్రూక్స్కు ఇరాన్కు లింక్ ఉందా అంటే అసలు లేదని చెబుతోంది FBI. ప్రస్తుతం ఈ కేసును FBI ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. కారణాలను వెతుకుతున్నాం. కానీ ఇప్పటివరకు ఈ రిపోర్ట్కు క్రూక్స్కు మధ్య ఎలాంటి లింక్ అయితే కనిపించలేదు. ఇది FBI ఆఫీసర్స్ చెబుతున్న మాట. క్రూక్స్ ఫోన్ నుంచి మొదలు పెడితే అతని పర్సనల్ ఇన్ఫర్మేషన్ను మొత్తం జల్లెడబడుతున్నారు. కానీ ఇప్పటి వరకు దొరికిన ఇన్ఫో అంతా క్లీన్గా ఉంది. ఎలాంటి లింక్స్ దొరకలేదు. ఇక ఈ రిపోర్ట్స్పై ఇరాన్ కూడా స్పందించింది. అసలు తమకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. వండి వార్చిన కథనాలంటూ తీవ్రంగా ఖండించింది. ఇక రెండో దేశం యుక్రెయిన్. ట్రంప్ హత్యాయత్నం వెనుక యుక్రెయిన్ ఉందన్న ప్రచారం కూడా మొదలైంది. ట్రంప్ అధ్యక్షుడైతే అమెరికా నుంచి యుక్రెయిన్కు అందే సాయం నిలిచిపోతుందని, అందుకే అడ్డు తొలగించుకోవడానికి ఈ కుట్రకు తెరలేపినట్టుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి యుక్రెయిన్కు ఆర్థిక సైనిక సాయం చేయడంపై వ్యతిరేకంగా ఉన్నారు. మనకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకోవడం ఎందుకని బహిరంగంగానే విమర్శిస్తూ ఉన్నారు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థను ఎందుకు నాశనం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అంతేకాదు అసలు యుక్రెయిన్పై రష్యా దాడికి దిగడానికి కారణం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అనేది ట్రంప్ వాదన. సో ఈ ప్రచారం చాలామంది కన్విన్సింగ్గా కూడా ఉంది. అధ్యక్ష రేసులో చివరి వరకు పోరాడి ట్రంప్ చేతిలో ఓడిన నిక్కీ హేలీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒబామా హయాంలో పుతిన్ క్రిమియాను ఆక్రమించుకున్నారు. బైడెన్ హయాంలో ఏకంగా యుక్రెయిన్పై దాడే చేశారు. ట్రంప్ హయాంలో మాత్రం ఆయన చాలా సైలెంట్గా ఉన్నారు. బలమైన నాయకుడు యుద్ధాలను ఆపుతాడు, దీనికి ట్రంపే నిదర్శనం అన్నారు. అమెరికా మళ్ళీ సూపర్ పవర్గా మారడం ట్రంప్తోనే సాధ్యమన్నారు. యుక్రెయిన్ కుట్ర ప్రచారానికి నిక్కీ హేలీ కామెంట్స్ కూడా తోడవడంతో ఈ కథ మరింత ప్రచారం అవుతోంది. కానీ మనం ముందే చెప్పుకున్నాం, ఈ హత్యాయత్నానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఏ దేశం పేరు తెర మీదకి రాలేదు. ఇవి ప్రచారంలో ఉన్నటువంటి వార్తలు, ఇంటెల్కి వచ్చినటువంటి వివరాలు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రచారం ఎవరికి నచ్చిన ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు. అసలు కథ ఏంటనేది ఇన్వెస్టిగేషన్లోనే తేలాలి. ప్రస్తుతం అయితే అమెరికన్ గవర్నమెంట్ మాత్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్తో అలర్ట్ అయింది. ట్రంప్కు సెక్యూరిటీని మరింత పెంచింది. అసలు సెక్యూరిటీలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయనే దానిపై ఫోకస్ పెంచారు. ఓవరాల్గా సీక్రెట్ సర్వీస్కు ఇప్పుడు బైడెన్ కంటే ట్రంప్కే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఎవరు దీని వెనక ఉన్నారనేది. FBI, ఎందుకంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ కానీ అమెరికన్ ఇన్వెస్టిగేషన్ సర్వీసెస్ కానీ చాలా టాప్ నాచ్గా ఉంటాయి. చాలా కీలకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఖచ్చితంగా పట్టుకుని తీరుతారు. మరి ఎన్నాళ్ళకు పట్టుకుంటారు? ట్రంప్ జరిగింది కుట్ర లేకపోతే ఇదంతా స్టేజ్ చేసినటువంటి, అంటే ముందుగా చేసినటువంటి స్టేజ్ షో లాంటిదా సింపతి పొందడానికి అనేది చాలామంది ఈ ఆరోపణలు కూడా చేస్తున్నారు. మొత్తానికి ఏది నిజం అనేది ఇన్వెస్టిగేషన్లోనే తేలాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.